ముందుగా మీ అందరికీ గోల్స్ అడిగారు. ఈ టైంలో గోల్స్ అడుగుతున్నారు చిన్నపిల్లలాగా మీకు ఏ గోల్ ఉంది అని చెప్పేసి. మా మేస్తారు చాలా చెప్పారు చాలా విషయం. నాకు ₹1,00,000 శాలరీ, మా మేడం గారికి ₹1,00,000 శాలరీ, కానీ ఈరోజు నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చాను అని చెప్పి. ఎందుకు వచ్చారా ఆయనకి? ₹2,00,000 శాలరీ కదా, సరిపోదు కదా లైఫ్ ఎంజాయ్ చేయడానికి. ఇంకేం కావాలి? ఆయనకి ఏదో ఒక గోల్ ఉంది. సో ఏదో ఒక గోల్ ఉంది. ప్రతి ఒక్క మానవుడికి గోల్ ఉండాలి. ఇంతమంది టీచర్స్ వచ్చారు చాలామంది, నేను పేరు పెట్టను. సో ఎందుకు వచ్చారు? సో అంతకన్నా ₹1,00,000 ఆదాయం వస్తున్నా ఎక్కడో చిన్న నీరసం ఉంది, విశిక్షణ ఉంది, ఇంకా మంచి సక్సెస్ అవ్వాలి, ఇంకా ఏదో ఒకటి సాధించాలి, ఇంకా ఏదో ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలని. వెరీ గుడ్, వెల్ డన్. అందరు కూడా కృతజ్ఞతలు. ఎందుకోసం అంటే ప్రతి ఒక్కరి గోల్ ఉండడం చాలా మంచిది. సో ఎందుకు గోల్ పెట్టుకుంటామంటే మన జీవితాన్ని, నేను నా కొటేషన్లో ఉంటుంది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని. సో మన నిజంగా మన మానవ జన్మేతరమే గొప్ప అదృష్టం. మన మానవ జీవితంలో ఇంత అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని చూసి ఇంతకు మించి మనకి ఏదో ఎదగాలని అనుకుంటున్నాం. నిజమైన జీవితం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే ఏ రోజు ఎలా పోతామో తెలియదు, ఉన్నప్పుడు అంతా వినియోగించుకోవాలి. అయితే మనం ఎంత వినియోగించుకోవాలన్నా మన జీవితాన్ని ఎంత ఆనందంగా ఏదైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ నెరవేర్చుకోవడానికి ఒకే ఒక కారణం రియల్ ఎస్టేట్. ఎందుకోసం అంటే ఈరోజు ఒక డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా రియల్ ఎస్టేట్ అంటారు, ఒక యాక్టర్ దగ్గరికి వెళ్ళినా రియల్ ఎస్టేట్ అంటారు, ఒక టీచర్స్ దగ్గరికి వెళ్ళినా రియల్ ఎస్టేట్ అంటారు. అంటే ఏ బిజినెస్ చేసుకున్నా, ఒక రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళినా రియల్ ఎస్టేట్ అంటారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చేస్తున్న బిజినెస్ రియల్ ఎస్టేట్. సో మనం కూడా చేస్తుంది రియల్ ఎస్టేట్. ఒకళ్ళు మోసం చేయడం లేదు, ఒకరికి అన్యాయం చేయడం లేదు, స్పష్టంగా చేస్తున్నాము, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాము, దాన్ని మనం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాము. అయితే మన ల్యాండ్ గురించి చెప్పారు. మన ల్యాండ్ ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే, 10 ఎకరాల నుంచి తీసుకున్నాము. దానికి ఫీచర్స్ కూడా చాలా మంది రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. ఏ విధంగా చేస్తుంటారు అంటే ఒక 5 సెంట్లు, ఒక 10 సెంట్లు, ఒక రోడ్డు పాయింట్ దగ్గర ఎక్కడో తీసుకుని రకరకాలుగా బిజినెస్ చేస్తుంటారు. సో అందరూ రియల్ ఎస్టేట్ చేస్తారు, కానీ దానికి ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తారో వాళ్ళు ఒక్కలే బాగుపడతారు, మిగతా ఎవరు కూడా బాగుపడతారు. అంటే ఏజెంట్లుగా ఏదో కమిషన్ వస్తుంది తప్ప మనం ఏదైతే గోల్స్ అనుకుంటామో గోల్స్ నెరవేర్చడం సాధ్యం అవుతుంది. అంటే రోడ్ల పాయింట్ అక్కడక్కడ బిట్లేసే వాళ్ళు. అందుకోసమని మనం పెద్ద వెంచర్ వేస్తే ఎవరైతే ఒక 10 మంది, ఒక 20 మంది, ఒక 30 మందిని కోటీశ్వరులు చేయాలన్న ఉద్దేశంతో నేను గత 10 సంవత్సరాల నుండి కలగంటూ ఉన్నాను అనమాట. అంటే పెద్ద వెంచర్ వేయాలి, ఆ వెంచర్లో లైఫ్ స్టైల్ 10 మందికి 20 మందికి మనం మార్చాలి అనేది నా గోల్ అన్నమాట. అంటే నేను గోల్ అవుతూ నేను కోటీశ్వరులు అయితే నాతో కూడా 10 మంది కోటీశ్వరులు అవ్వాలన్నదే నా గోల్. అందుకోసమే ఎక్కడైనా పెద్ద వెంచర్ వేయాలి, పెద్ద వెంచర్లో కూడా 10 మంది కూడా కోటీశ్వరులు అవ్వాలన్నదే నా కాన్సెప్ట్తో నేను ఆ వెంచర్ వేసుకోవడం జరిగింది. మరి వెంచర్ కోసం మీకు తెలిసిన విషయమే. వెంచర్ కోసం చెప్పండి సార్, అవసరం చెప్పండి. క్లాస్ ఇచ్చేస్తే కాస్ట్ పెరుగుతుంది తప్ప దాని మీద ఇన్కమ్ మనకి ఎక్కువ జనరేట్ అవుతుంది. సో దాని ఉద్దేశంతోనే మనం డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొద్దామని చెప్పేసి వైట్ శాండిల్ వేద్దాం, ఫ్యూచర్ ప్లాన్స్ ఇద్దాం, ఒక 20 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత అందరినీ కోటీశ్వరులు చేద్దాం. అంటే మనకు నమ్మి ₹10 పెట్టుబడి పెట్టినా వాళ్ళు కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతోనే మనం వైట్ శాండిల్ అని చెప్పేసి మనం తీసుకొచ్చాం. దాంట్లో వైట్ శాండిల్ వేస్తున్నాం. అది 18x50 ఎంతో పెట్టుబడి ఇస్తున్నాం. మనం అనుకున్న ప్రకారంగా 30 అడుగులు రోడ్లు ఇస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడాను ఒక సైట్లో 10 వైట్ శాండిల్ మొక్కలు వస్తాయి. అది కూడా ఫ్యూచర్లో దాదాపుగా మంచి వాల్యూ, అంటే దాదాపు ఆన్లైన్లో కిలో ₹6,000 ఉంది, 6,000 నుండి 20,000 వరకు ఉంది. లీస్ట్లో ₹6,000, లీస్ట్ లీస్ట్. సో ఒక సెట్టు ఓవరాల్గా 300 కేజీలు వేసుకున్న 10 సెట్లలో దాదాపు 3,000 కేజీలు. సో 3,000 ఇంటూ 6,000 అంటే 3,618 అంటే 1,80,00,000 మన బుద్ధు. సగం వేసుకుందాం 90 లక్షలు, అది కూడా మన బుద్ధు. దాన్ని సగం వేసుకుందాం. సో సగం వేసుకుంటే 50 లక్షలు అటు ఇటు. అంటే 50 లక్షల రూపాయలు మనం పెట్టుబడి పెట్టింది. ఈరోజు 3 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి వితిన్ 15 ఇయర్స్లో మనం 50 లక్షలు. సో 50 లక్షలు కూడా అంటే 30 లక్షల నుండి 50 లక్షల వరకు లీస్ట్గా మనం ఇద్దామన్నది మన కాన్సెప్ట్. మనకి ఎవరైతే నమ్ముకొని మనతో జర్నీ చేస్తారో, మనతో చేతులు కలుపుతారో, మనకి నమ్మి మన ఇండస్ట్రీకి ఎవరైతే పెడతారో, మన ల్యాండ్ పెడతారో అందరికి కోటీశ్వరులు చేయాలన్నది మన ఉద్దేశం. అయితే మనకేంటి, చిన్నపిల్లలకి మనం ఇంట్లో అడుగుతాం. చిన్నపిల్లలకి టీచర్స్ అందరూ చాలా మంది అడుగుతారు, మీకు ఏ గోల్ ఉంది, మీకు ఏ గోల్ ఉందని. ఒక పిల్లాడు వేసి నేను డాక్టర్ అవ్వాలి అనుకుంటాడు. ఒక పిల్లాడు నేను యాక్టర్ అవ్వాలనుకుంటాడు. ఇంకొక అబ్బాయి పోలీస్ అవ్వాలనుకుంటాడు. ఒక్కొక్క అబ్బాయి ఒకలా చెప్పారు. అది చెప్పేటప్పుడు తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహపడతారు. మా అబ్బాయి డాక్టర్ వేసి అనుకున్నాడు, మా అబ్బాయి టీచర్ అవుతాం అనుకున్నాడు,
మా అబ్బాయి పోలీస్ అవుదామన్నాడు అని 10 మంది చెప్పుకుంటారు. వాళ్ళ ఇంటికి చుట్టాలు ఎవరు వచ్చినా మా అబ్బాయి డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను ఇదే చెప్తారు. ఆయన గోల్ బట్టి ఆయన చెప్పే విధానం బట్టి వీళ్ళందరూ 10 రోజులు ఇది సంబరం. ఆ తాతగారి ఇంటికి వెళ్ళి అదే విషయం చెప్తారు. ఎక్కడ 10 మంది ఇంటికి వస్తే ఏమో నేనంటే మా బాబు డాక్టర్ అయిపోతామంటున్నాడు, మా అమ్మాయి డాక్టర్ అయిపోతున్నాడు, లేకపోతే ఒక ఐఏఎస్ అవుద్దాం అనుకుంటుంది, ఒక ఐపీఎస్ అవుతుంది. అంటే వాళ్ళ గోల్ చిన్న మాట అన్నారు జస్ట్ జోక్గా, కానీ దాన్ని సీరియస్గా తీసుకుంటారు తల్లిదండ్రులు కదా. మన మీద సీరియస్ తీసుకోకూడదు. ఏవైతే గోల్స్ ఉన్నాయో మనం కూడా సీరియస్ తీసుకోవాలి కదా. నేను ఎందుకు మాట అన్నానంటే మన మైండ్లో ఏది ఉంటుందో అది మనం సాధించి తీరుతాము. మనం ఏది అనుకుంటామో అది మన చేతిలోనే ఉంది. అది చాలా మందికి తెలియదు. నేను యాక్చువల్గా 15 సంవత్సరాల క్రితమే నా బిజినెస్ అంత పిచ్చి. 19 సంవత్సరాలకే నేను బిజినెస్లో కూర్చాను. ఎవరు తెలియదు మీకు అప్పుడు. 19 సంవత్సరాలకే అప్పుడు నా డబ్బు అంటే పిచ్చి. ఎప్పుడు నేను కోటిస్తున్నా వాళ్ళు కారు మీద తిరగాల, అదే నా కోరిక. కారు మీద తిరగాల, నేను 10 మందికి ఉపాధి కల్పించాలా, 10 మందికి నేను రిచ్ చేయాలి అన్న నా గోల్ 19 సంవత్సరాలకి. అప్పుడే నేను తిరుగుతూనే ఉన్నాను. సో కారు మీద తిరిగాను, ఎంజాయ్ చేశాను, ఫ్లైట్ ఎక్కాను. అంటే నా గోల్స్ చెప్తున్నాను. కారు కన్నాను, ఫ్లైట్ ఎక్కాను, అనేక రకాల పెద్ద పెద్ద హోటల్ వైజాగ్లో మార్చు మనమే మార్చుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఈరోజు మీరు ఏ గోల్తో వచ్చారో ఆ గోల్ సక్సెస్ చేసుకోవడానికి ఇది నిజంగా ఒక వేదికను మీకు తెలియజేసుకుంటున్నాం. ఎందుకోసమంటే కంపెనీకి స్టార్టింగ్లో మీరే పునాదులు. ఇప్పుడు ఈరోజు ఇక్కడ మనకి దీన్ని స్టార్ట్ అయింది. ఈరోజు ఫస్ట్ మీటింగ్ పెట్టించారు. కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ మీటింగ్. ఏదైతే మీరు గోల్స్ పెట్టుకుంటారో నేను ఇక్కడి నుండి మీ గోల్స్ అన్ని ఫుల్ఫిల్ చేయడానికి నేను 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు తీసుకుంటాను లాంగ్ టర్మ్. మీ వెబ్సైటే కాదు అలా తీసుకెళ్తున్నాను. మీరు నమ్మి పని చేయండి. మీరు ఏదైతే గోల్తో పని చేస్తున్నారో ఆ గోల్ ఫుల్ఫిల్ చేయడానికి నేను ముందుంటాను పక్కగా. నేను ఏవైతే గోల్స్ కలగన్నానో మీరు అవే కలగనండి. నేను ఇంకో మీకు మెడిటేషన్ చెప్తాను. అంటే ప్రతి ఒక్క మనోళ్ళు కాబట్టి స్టార్టింగ్లో పడుకొని లేచిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా మీరు ఏది అవ్వాలనుకుంటున్నారో ఫస్ట్ 1 మినిట్ అది అనుకోండి సార్. ఫస్ట్ 1 మినిట్ అది అనుకోండి. పడుకొని లెగిసిన వెంటనే మీరు ఏదైతే కాలు కృత్యాలకు వెళ్తారో వెళ్ళి వచ్చిన ఆ టైంలో మీరు ఏదైతే అవుదాం అనుకుంటున్నారో అది అనేసుకోండి. మీ మనస్సాక్షిగా, దాని డబ్బులు లేదు, ఖర్చు లేదు, ఏమీ లేదు. మీరు మనస్సాక్షిగా మీరు 3 సార్లు అనుకోండి. ఏది అవుదాం అనుకుంటున్నారు, ఏం అవ్వాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, మీకు ఈఎంఐ లేకూడదు అనుకుంటున్నారు, అదే అనుకోండి. అంటే ఒక ఏది అవ్వాలనుకుంటున్నారో ప్రతిరోజు ఫస్ట్ ఏది అనుకున్నా అదే జరుగుతుంది మీరు అనుకోవాలి. ప్రతిరోజు పడుకొని లేచిన వెంటనే 3 సార్లు మీరు అనుకుని చేయండి. అలా 1 మంత్ చేయండి. మనం అనుకోవాలి సార్ అప్పుడు నేను బాగా ఎవరికప్పు లేదు. కోటీశ్వరుడు అప్పు చూపిస్తున్నాడు. నెంబర్ 1 కోటీశ్వరుడు అని అమ్మాని. ఆయన కోట్లు అప్పులు ఉన్నాయి, కోటి చూస్తే అప్పులు ఉన్నాయి. కానీ కోటీశ్వరుడు ఎవరంటే అమ్మాయిని చూపిస్తున్నాడు. దానికి కారణం ఎప్పుడు అప్పు ఉన్నదన్న విషయం మర్చిపోయింది. మీరు తెల్లారేసి ఈఎంఐ కట్టాలన్న విషయం మర్చిపోయింది. మీ గోల్ ఏది ఉందో అదే మీ మైండ్ సెట్ మార్చేసి. చిన్నపిల్లలు మనం ఏం చెప్తాము, మీరు ఐఏఎస్ అవుతున్నా, ఐఏఎస్ అయిపోతారా, నీకేది అంత ఖర్చు పెడతాను నేను, మీరు చదువు అంటాం. అంటే అంత వరుస పిల్లలకి ఇస్తాను. నా మీద చదువుకుని సాధించలేకపోతున్నాను. పిల్లలకి చెప్తున్నాం కదా. చిన్నపిల్లలు ఏదో గోల్ చెప్తాడు, అది అవునో నీకు ఎంత నీకు ఖర్చు పెడతాను, నువ్వు అన్నావు కదా, నీ ఫేస్ నీ ఎంత అనుకుంటే నా భూములు అమ్మేసే నీకు ఖర్చు పెడతాను, నీకు చదివిస్తాను అంటాడు. అతను గోపుకోండి కొద్ది రోజుల తర్వాత ఆ రోజు మెసేజ్ పెట్టదు, ఇది మర్చిపెట్టదు. సో అంటే ఉదాహరణకి ఏం చెప్తున్నట్టే మనం ఏది అనుకుంటామో అది చేసి తీరుతాము, అది జరుగు తీరుతుంది. ఫస్ట్ మన మైండ్ సెట్ మార్చుకోవాలి. ఆమె ఎమ్మెల్యే అవుదాం అనుకుంటుంది, అయిపోయింది, కోర్టు చేస్తుంది, అయ్యిందా కాదు తెలియదు. కానీ ఇచ్చేప్పుడు నియోజకవర్గంలో ఇక ఫోటో అంటే పేపర్లో వస్తే ఈమె ఎమ్మెల్యే క్యాండిడేట్, ఓకే అవనే అవ్వకపోయింది, ఆమె కోరుకుంటే అయ్యింది, అవ్వాలని రూల్ ఏం లేదు కదా. ఎమ్మెల్యే క్యాండిడేట్ మనం ఉన్నాము, సో అవ్వచ్చాము ఫ్యూచర్. సో నేనేమంటానంటే ప్రతి ఒక్కరికి ఏదైతే గోల్ ఉందో, ఏవైతే కలగంటున్నామో దాని కళలు నెరవేర్చుకోవడానికి ఒకే ఒక వేదిక రియల్ ఎస్టేట్. అది ప్రధానంగా రకరకాల మార్కెట్లు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ వాటర్ బాటిల్ ఉంది, ఇవాళ అగ్రిమెంట్ కట్టాను, ₹1,00,000 ఇచ్చి అగ్రిమెంట్ కట్టాను, నాకు ఎంత కల్పిస్తావు, ఎంత ఇవ్వను. ఇల్లు ఎంత కల్పిస్తావు, 2 రోజులు అయిపోయింది ఎంత కల్పిస్తావు, 3 రోజులు అయిపోయింది ఎంత కల్పిస్తావు. సో ఒక ల్యాండ్కి మాత్రమే భారతదేశంతో మ్యాసేజ్ స్పష్టంగా చెప్పారు, మీరు రాలేదు. ఒక ల్యాండ్కి మాత్రమే భారతదేశంలో అత్యధిక విలువ ఉంది, 2వ రోజుకి విలువ పెరుగుతుంది. ఇవాళ బంగారం రేటు ₹1,00,000 ఉంటే తెల్లారికి ఏదో ఒక దేశంలో బాంబు పడిపోతే అది వెంటనే కిందకు వచ్చేస్తుంది. షేర్ మార్కెట్ ఏ రోజు కనుకుంటుంది, ఏ నిమిషం కింద. ఏ వ్యాపారం కూడా నిమిషం దాటితే ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి. కానీ ల్యాండ్కి మాత్రం నిమిషం దాటితే దాని క్యాలిక్యులేషన్ మారిపోద్ది. నచ్చితే తీసుకో, లేకపోతే లేదు. ల్యాండ్ నాది. దమ్మున్నటువంటి కాన్సెప్ట్ మనం చేస్తున్నాం, ధైర్యంగా చెప్పగలిగిన కాన్సెప్ట్ మనం చేస్తున్నాం. 10 మందికి ముఖమాటం లేకుండా నిర్భయంగా ల్యాండ్ కొను, నీవు బాగుపడతావు. ఉంటే నువ్వు బాగుపడతావు, లేకపోతే నాకు నీకే. నాకు లేదు, నేను కేవలం మార్కెటింగ్ చేయగలుగుతున్నాను. చాలా మంది అనుకుంటారు మార్కెటింగ్ చేస్తామని, చింతనం అని చెప్పేసి. మన చింతనం కాదు,
వాళ్ళు కోటీశ్వరులు చేస్తాం. ఆ విషయం ఫస్ట్ మన మైండ్ తీసేయాలి, మన చింతన మన విషయం తీసేయాలి. వాళ్ళు కోటీశ్వరులు చేస్తాం, దాంతో పాటు మనం లబ్ధి పొందుతాం. మనం కూడా వేరే ఉద్దేశంలో మనం లక్షాధికారం అవుతాం అన్నది మన కాన్సెప్ట్. సో అది ముందు మైండ్ సెట్ మార్చండి. పునాదులు మీరే ఉన్నారు, పిల్లర్స్ మీరే ఉన్నారు. మీరందరూ కూడా ఏ విధంగా కలగంటున్నారో ఆ కళలన్నీ నెరవేర్చాలని నేను ఉన్నాను. ఆ విధంగా నెరవేర్చి తీరుతాను కంపల్సరీగా. ఇంకో విషయం ఏంటంటే టీమ్ని బిల్డప్ చేసుకోండి. మీరందరూ కూడా పెద్ద క్యాడర్ వెళ్తాం అనుకుంటున్నాం. మంచి ఫ్యూచర్ ఉంది, మీ కళలు నెరవేర్చుకోండి, టీం వర్క్ చేయండి, టీం నేర్చుకోండి. ఎంత టీం నేర్చుకుంటే మోషా మేడం గారు చెప్పారు, ఒక్కలే చేస్తాం కోటీశ్వరులు అయిపోతుంటే అవ్వలేము. సో మనం 10 మందికి వేసుకుంటే, ఆ 10 మంది ఇంకో 10 మందికి వేసుకుంటే, ఆ 10 మంది ఇంకో 10 మందికి వేసుకుంటే మనం ఎక్కడ తిరిగినా ఆటోమేటిక్గా బిజినెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మా మేస్టర్ ఉన్నారు, మా కుమార్ మేస్టర్ ఉన్నారు, ఒకే రోజు 7 బిట్లు బుక్ చేశారు. సో ఆయన 4 జాయిన్ చేస్తారు. సో అదే చాలా ఇక్కడ నుండి ఆయన కూర్చున్నా ఎవరు ఎక్కడ చేసినా 10 రూపాయలు ఆయనకు వస్తుంది పాకెట్ మనీ. సో ఆ విధంగానే ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందడానికి మంచి అవకాశం, మంచి వేదిక మనం చేసుకుని కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే మనం ఏదైతే ఆఫర్లు పెట్టామో బైబ్యాక్ ఆఫర్ పెట్టాం. ఈ బైబ్యాక్ ఆఫర్ అనేది క్లోజ్ చేస్తున్నాం. ఈ రోజు నుండి బైబ్యాక్ అంటూ లేదు. ఈ రోజు నుండి ఈ మంత్ మొత్తం కూడా 3 లక్షలు బిట్టు, ₹1,00,000 పెట్టుకోండి. 3 మంత్స్ టైం ఇస్తున్నాం. మనం వరి ఏం లేదు, 3 మంత్స్ తర్వాత మనం రిజిస్ట్రేషన్ రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. 3 మంత్స్లో మనం సైట్ మొత్తం అనుకున్నవన్నీ క్లియర్ చేస్తాం. మొత్తం ఫినిషింగ్ చేస్తాము, మొత్తం జేసీబీ మొత్తం లెవెల్ చేస్తాము, రోడ్డు కూడా ఫామ్ చేస్తాము. వీలుంటే మొక్క కూడా నాటేద్దాం అనుకుంటున్నాం. వితిన్ 3 మంత్స్లో మొత్తం అనుకున్నవన్నీ జరిగిపోతాయి. అది నచ్చితే రిజిస్ట్రేషన్ రాని అంతవరకు మనం వరి లేదు. కానీ ఫస్ట్ ₹1,00,000 పెట్టి ఈ 1 మంత్ ఈ నెల 30 తేదీ వరకు మాత్రమే ₹3 లక్షలు పెడుతున్నాం. తర్వాత 1వ తేదీ నుండి రేట్ పెంచాలని ఉద్దేశం ఉంది. కాబట్టి ఈ 1 మంత్ ఈ ఏదైతే 25 రోజులు ఉందో 25 రోజుల్లో ₹1,00,000 పెట్టి బుక్ చేసుకుంటే 3 లక్షలే ఈ మంత్. నెక్స్ట్ మంత్ రేట్ పెరుగుతుంది. బైబ్యాక్ తీస్తాము. ఆ విధంగా దృష్టి పెట్టుకొని ప్లస్ కమిషన్ తప్ప నేను తర్వాత మాట్లాడతాను కమిషన్ అయితే అన్నది. సో అది ఇంకొక ఆఫర్ ఏంటంటే ఆఫర్ చెప్పేద్దాం టైం అయిపోతుంది. కాబట్టి ఏంటంటే ఈ మంత్ ఈ రోజు నుండి ఈ మంత్ 30 తేదీ వరకు ఎవరైతే 10 బిట్లు చేస్తారో మీ టీంలో మీరు 10 మంది చేస్తారంటే మీకే అదో ఎవరికి వరకు వచ్చేస్తారు. 10 ఎవరైతే 10 చేస్తారో 10 గ్రాముల బంగారం అనేది 2వ తేదీన మళ్ళీ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. డేట్ కూడా ఇచ్చేస్తున్నాం ముందే. ఈ గోల్డ్ అయితే లేదు సార్, ఓవరాల్ కమిషన్ అన్నారు కదా మీరు. కమిషన్ 50,000 కదా. 10 లక్షలు చేస్తే 10 బిట్లు బుక్ చేస్తే 50,000 మెన్షన్ కమిషన్. సో ఇది అదనముగా 50,000 అంటే 50,000 60,000 అదనం అవుతుంది అన్నమాట. సో ఈ గోల్డ్ లేదు సార్, 5,000 లేదు, 2,000 లేదు. గోల్డ్ అనేది 10 గ్రాముల గోల్డ్. 9 బిట్లు అయితే 45,000 సార్, 10 బిట్లు అయితే 1,10,000 సార్. అదో బిట్ రీచ్ అయితే మీకు డబుల్ అయితే అయితే ఇంకొకటి ఏదైతే ఇది అయిపోతుందో అయితే అలాగే చెప్పేసి 10 బిట్లు ఒకటి చేసుకుంటారు. మిగతా వాళ్ళు 9 8 చేసుకుంటారు కదా, వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, వాళ్ళు కష్టపడి చేసుకుంటారు. కాబట్టి నెక్స్ట్ మంత్ మంచి టూర్ ప్రోగ్రామ్ చేద్దాం. అందరం కూడా మంచి టూర్ ప్రోగ్రామ్ చేద్దాం. అది ఎక్కడ అన్నది 2వ తేదీన మనం డిసైడ్ చేద్దాం. అందరి సమక్షంలో ఎక్కడ అనుకుంటాం దానికి తగ్గట్టుగా ఆ రోజు మాట్లాడుకొని మంచి టూర్కి మంచి ప్లేస్కి వెళ్దాం. మరి వెంచర్ అయితే మరి మ్యాథ్స్ చెప్పారు, చాలా ఫాస్ట్గా వెంచర్ అయిపోతుంది. వెంచర్ కోసం చూడవసరం లేదు, వెంచర్ కోసం ఏ డౌట్ అవసరం లేదు. హైవేకి చాలా దగ్గరగా ఉన్నాం మనం. కిలోమీటర్ రేపు 1/2 కిలోమీటర్. మన సైటు చాలా మంది తెలుసు మరి, కాబట్టి మీరు చెప్పనవసరం లేదు. మట్టి ఎక్సలెంట్, దానికి ఎటువంటి ఉన్నటువంటి లావాదేవీలు అన్ని విషయాల్లో కూడా నేను దాంట్లో కొద్దిగా తెలివైన వాడిని అని చెప్పుకుంటున్నాను. గొప్ప చెప్పుకోవడం కాదు కానీ కాకపోతే ఎక్స్పీరియన్స్ ఉంది. సో మీకు ఎక్కడ కూడా మీ నమ్మకాలకు అన్యాయం చేయను. సైట్ విషయంలో మీరు ఎలాంటి డోకా పడొద్దని చెప్తాను. అది మెయిన్. అంటే దాని విషయంలో ఎలాంటి డోకా లేకుండా పక్కాగా అన్నిటికీ చెప్పిన దానికన్నా డబ్బులు ఇస్తాము. జెన్యూన్ ల్యాండ్ మన మీద రకరకాలు చెప్తుంటారు, లోకల్ ల్యాండ్ అని లేకపోతే ఇంకో ల్యాండ్ రకరకాలు ఉంటాయి. అవన్నీ కాదు, జెన్యూన్ ల్యాండ్ పక్కాగా ల్యాండ్ ఇస్తున్నాం చేస్తాం. ఇంకా మళ్ళీ ఏదైనా గుర్తు చెప్తే మ్యాచ్ మాట్లాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు విలువైన సందేశాన్ని మాకు ఇచ్చారు. అనడం కన్నా